హాయ్ గైస్, వెల్కమ్ టు ది బ్లాగ్ లైఫ్. ఈరోజు అయితే మా లంచ్లోకి బెండకాయ అండ్ ఎన్ని రోజులు పులుసు పెట్టుకున్నాం అనమాట. ఆ రెసిపీ ఎలా చేయాలో నేను మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే మంచిగా బెండకాయలు ఎన్ని రోజులు అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. ఎన్ని రోజులు కుక్ చేసి ఒక 15 మినిట్స్ ముందు వాటర్లో వేసి నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఏం చేయాలంటే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఆయిల్ వేయకుండా ఓన్లీ ఎన్ని రోజులు మాత్రమే వితౌట్ ఆయిల్ తోటి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఎందుకు చేయాలో నేను నా పాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఇలా చేస్తేనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఎన్ని రోజులది. అలా వేయించుకున్న వాటిని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్నాక అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఇక్కడ నేనైతే ఆయిల్ 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను అనమాట. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అయితే నీస్ కాబట్టి ఆయిల్ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. అండ్ ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిరపకాయలు అండ్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను, ఎందుకంటే మా ఇంట్లో జనాభా ఎక్కువ కాబట్టి 3 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను అనమాట. అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. అండ్ కరివేపాకు కూడా వేగాక ఎన్ని రోజులు అండ్ ముందుగా కట్ చేసుకున్న బెండకాయలు కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉడికాక దీంట్లో మనకు తగినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి కట్ చేసిన టమాటాస్ యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 3 టమాటాస్ యాడ్ చేసుకుంటున్నాను, మీకు కావాలంటే ఇంకొకటి కూడా వేసుకోవచ్చు. అండ్ టమాటాస్ వేసుకున్నాక కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టుకొని బాగా మెత్తగా మగ్గించుకుందాం. మరీ మెత్తగా అక్కర్లేదు, జస్ట్ టమాటా పైన ఉన్న తొక్క వెళ్ళిపోయేటట్టు ఉంటే సరిపోతుంది అనమాట. అలా మగ్గిన టమాటాల్లోకి మనకి స్పైసీకి సరిపడ కారం వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే ఒక 2 స్పూన్ వేసుకున్నాను అనమాట, ఎందుకంటే మా ఇంట్లో స్పైసీ ఎక్కువ తింటారు కాబట్టి మీకు తగినంత వేసుకోండి. అయితే వేసుకున్న వెంటనే నీళ్ళు వేసుకోకూడదు. ఒక 2 మినిట్స్ మూత పెట్టి అలా మగ్గిన తర్వాత అప్పుడు సరిపడ వాటర్ వేసుకొని ఒక 15 మినిట్స్ కూర దగ్గరకు అయ్యేటట్టు పైన ఆయిల్ తేలేటట్టు ఉడికించుకుంటే మన సూపర్ బెండకాయ పులుసు రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఎవరికైతే బెండకాయ నచ్చదో ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి, వాళ్ళకి కూడా ఫేవరెట్ అయిపోతుంది కర్రీ. ఇలా తేలితే ముందు పర్ఫెక్ట్గా అయిపోయినట్టే. అది కర్రీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఒకరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా, ఇది నా స్టైల్. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.